ఈ కాయ తెచ్చి 2 రోజులు అవుతుంది. నా బద్ధకానికే సరిపోతుందనమాట. ఈ కాయ తేగానే ఫస్ట్ గ్రీన్ కలర్‌లో ఉన్నది. మొత్తం 2 రోజులు అవ్వగానే ఈ కలర్‌లో తయారయిందనమాట. మనం తెచ్చిన రోజు కాక మరుసటి రోజు కోసుకుంటే చాలా బాగున్నేమో. ఒక 3 డేస్ అయిపోగానే బాగా పలకబారిపోయింది ఈ కాయ అయితే. ఇంకేంటంటే వాటర్ మెలన్ సైజులో అయితే ఉన్నదండి. పెద్ద పెద్ద ఫ్యామిలీయే తినేవచ్చు దీన్నైతే. ఈరోజైతే కట్ చేస్తున్నాము. కాయ అయితే కట్ చేయగానే కొద్దిగా గట్టిగా ఉన్నదనమాట. మొత్తం కట్ చేస్తేనే తెలియాలి ఎలా ఉంటుందో ఏంటనేది. మరి ఇంకా పీసులుగా చేసేస్తున్నాము వీటిని. ఈ లేయర్ కూడా కొద్దిగా అంతగా రావడానికైతే అవ్వట్లేదు. ఎందుకంటే మరి 3 రోజులు అయిపోయింది కదా! అందుకే లేయర్ రావట్లేదు. దీన్ని బట్టి చూస్తే లోపల పార్ట్ కూడా మెత్తగా ఉండిపోయి ఉంటది. ఈ పిక్కలుంటే చాలా మంచి కాయ అని చెప్తున్నారు మా అమ్మగారైతే. చాలా స్వీట్‌గా కూడా ఉన్నది కాయ. ఇంక ఈ కాయని ఏం చేయాలంటే ముక్కలు కట్ చేసి జ్యూస్ చేసేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా మెత్తగా అయిపోయింది. తినడానికి కూడా పిల్లలు అంతగా తినలేరు కదా! ఇంకా ఆఖరికైతే జ్యూస్ చేసి తాగేస్తున్నాం అనమాట.